హలో అండి. ఈరోజైతే నేను ఇంట్లోనే ఫేషియల్ చేసుకున్నాను అనమాట. బయటికైతే వెళ్ళాను నేను. ఇది పీతాంబరి అని మనకి మీషోలో దొరుకుతుంది. చాలా బాగుంది. యాక్చువల్గా నేను 5 ఇయర్స్ నుండి ఇది యూజ్ చేస్తున్నా. మంచి గ్లో వస్తుంది అండ్ ఫేస్ నాది కొంచెం పఫీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి. సో అలాంటప్పుడు అయితే నేను వైన్ది ఇందులో పీతాంబరిలోనే వైన్ది తీసుకుంటా అనమాట ఫేషియల్ చేసుకోవడానికి. సో వీక్లీ వన్స్ అయితే చేసుకుంటా. మనము రఫ్గా చేయకుండా ఇంట్లోనే సర్క్యులర్ మోషన్స్లో మనం ఇలాగా రబ్ చేసుకున్నామంటే ఫేషియల్ చేసుకున్నట్టే. ఫేషియల్స్ చేసుకోవడానికి మనము చాలా దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్క్యులర్ మోషన్స్లో ఫింగర్స్ తోటి మంచిగా తిప్పుకుంటూ ఫేస్ అంతా మసాజ్ చేసుకున్నామంటే చాలు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట. అలా జరిగితే మన ఫేస్ లో గ్లో అనేది వస్తుంది అండ్ పఫీనెస్ ఏమన్నా ఉంటే తగ్గుతుంది అనమాట. డబల్ చిన్ కూడా తగ్గుతుంది. ఓకేనా, మీరు కూడా ఇంట్లో ట్రై. మా పిల్లలు లేవడమే ఆడుకుంటున్నారు. వాళ్ళు అలా ఆడుకుంటుంటే ఎంత క్యూట్ గా అనిపిస్తుందో, అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. బండి మీద దొరికే చల్ల పునుగులు అంతకంటే చాలా టేస్టీగా చేస్తాను. ఎందుకంటే నేను మీగడ పెరుగులో మంచిగా నానబెడతా అన్నమాట. పిండి అయితే మీగడ పెరుగులో నానబెట్టడం వల్ల చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది. తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటది. అంత బాగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తాయి. అండ్ ఇందులోకి నేను టమాటా చట్నీ వేసాను. పల్లి చట్నీయే కాదు, టమాటా చట్నీ కూడా చాలా బాగుంటది. అసలైతే మా ఖమ్మంలో అయితే మేము ఉండే దగ్గర ఆంటీ మా కోసం ఆమె పల్లి చట్నీ అండ్ ఇంకా గోంగూర చట్నీ చేసేదన్నమాట. వీటి కోసం చాలా టేస్టీగా ఉండేది. ఆవిడ దగ్గర అయితే ఎప్పుడు ఫుల్ రష్ ఉంటది అనమాట. అంత బాగా ఉంటది. ఎప్పుడైతే నేను గోంగూర చట్నీ చేస్తా, ఈసారి అయితే టమాటా చట్నీ అయితే చేసాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఒకసారి ట్రై చేసి చూడండి. అయినా మనము ట్రై చేస్తూ ఉంటే ఏ వంటైనా వస్తుందండి. పెళ్ళైన కొత్తలో అయితే నాకు అసలు వంటలే వచ్చేవి కావు. నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. సో అందుకే ఊరికే ప్రయోగాలు చేసి 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 ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అయిపోయిన అన్ని వంటలలో. ఫెయిల్ అయిపోయినామని వదిలేస్తే అలాగే ఉండిపోతామండి. సో మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే అవే వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో నాకు. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చల్ల పునుగులు తినని వాళ్ళే ఉండరు అసలు. ఇంకా టమాటా చట్నీ ఆనియన్స్ వేసుకొని మంచిగా లాగించేసాను. చాలా ఇష్టం నాకు. మీలో ఎంతమందికి చల్ల పునుగులు ఇష్టమో నాకు చెప్పండి. లంచ్లోకి అయితే ఎగ్ క్యాప్సికమ్ కర్రీ అయితే వండాను. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి.